పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్ దగ్గర చెప్పుకోలేరు. ఓపెన్గా ఫాదర్ ఏమనుకుంటారు, నేను కనుక కొంచెం ఫ్రీగా వదిలేస్తే వాడు లైట్ తీసుకుంటాడు, ఎస్పెషలీ మగపిల్లలతో వాడు లైట్ తీసుకుంటే వాడి ఫ్యూచర్ ఏమైపోతుందో అని ఫాదర్ ఎక్స్ప్రెస్ చేయడానికి తన మనసులోనే పెట్టుకుంటారు. అటు సన్ దగ్గరికి వచ్చేసరికి అయ్యో నేను ఫాదర్తో చెప్తే ఫాదర్ ఏమనుకుంటారో ఇలాగ అనుకునే వాళ్ళిద్దరి మధ్య ఒక డిఫరెన్స్ వచ్చేసింది. అతను ఏమనుకున్నాడో చెప్పుకోలేకపోయాడు, ఫాదర్ ఏమో ఆయనకున్న ప్రేమను చూపించుకోలేకపోయాడు. అల్టిమేట్గా వాళ్ళిద్దరు విడిపోయారు. మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా క్లైమాక్స్కి వెళ్ళినప్పుడు నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, ఎన్నో ఫ్యామిలీస్ నేను బతుకు జట్కాబండి అని ఒక టాక్ షో చూసా. ఎన్నో ట్రూ స్టోరీస్, ఎన్నో రియల్ స్టోరీస్, ఎంతో ప్రేమ ఉంటుంది. కానీ చిన్న చిన్న విషయాలు మనం చెప్పుకోలేక విడిపోతాం, టక్కని చనిపోతాం. ఎప్పుడు చనిపోతామో లైఫ్లో తెలియదు. మనకు కావాల్సిన వాళ్ళని చాలా దూరం పెట్టేస్తూ ఉంటాం. అలా చేయకూడదు. ఏదున్నా ఓపెన్గా మాట్లాడేసింది. ఇదే కనుక సినిమాలో శర్వా గారు నాన్న నాకు ఈ అమ్మాయి నచ్చిందని చెప్పుంటే డెఫినెట్గా ఫాదర్ రాజశేఖర్ గారు ఓకే అనేవారు. అయితే అది పర్లేదండి, ఇంక అయిపోయింది, ఎంతమంది సినిమాలు చూసేసారు, ఇంక ఇప్పుడు స్టోరీ రివీల్ అయ్యేదండి. సో ఇలాగ సో మెనీ థింగ్స్ నాకు ఈ సినిమా చూసినప్పుడు అనిపించింది. హ్యాపీగా మాట్లాడేసుకోండి అందరూ. మనలో మనం ఎవరికి గొడవలొద్దు, ఎవరిని దూరం పెట్టద్దు, అందరూ సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్ అబౌట్ బైకర్.